సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు దాదాపు 45 రోజుల నుంచి రాష్ట్ర నలుమూలల అటు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా అటు కర్నూలు నుంచి నెల్లూరు తడ దాకా రాష్ట్ర నలుమూలల ప్రతిరోజు కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు ఈ సాధికార యాత్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాయచోట్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు డిప్యూటీ సీఎం అంజద్ బాషాన్న గారికి, సోదరుడు పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ అన్న గారికి, అలాగే మరో సోదరుడు శాసనసభ్యులు పెద్దలు సీనన్న గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ శాసనసభ్యులు పెద్దలు శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అనేక మంది దాదాపు బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఎంతో కొంత చేశారు. కానీ ఎవరు ఊహించినంత రాజకీయ పదవులు కానీ, రాజ్యాధికారం కానీ, లేకపోతే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల వెలుగులు కానీ నింపిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఈరోజు ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు దళితులయ్యారు, మైనార్టీలయ్యారు, బీసీలయ్యారు. కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి జగన్ అన్న లాగా ధైర్యంగా నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, ఎస్సీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా అగ్రవర్ణ పేదల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి ఇక్కడున్న మహిళా తల్లులందరికీ కూడా ఒకటే అడుగుతున్నానమ్మా. 2019 ముందర స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు శాసనసభ్యులు కానీ, చిన్న చిన్న నాయకులు కానీ, లేదా గ్రామాల్లో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా బాధపడవచ్చు. కానీ ఈరోజు మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు, ప్రతి దళితుడు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీలో ఉన్న పేదవాడు తలెత్తుకొని బతకాలా, మా అక్క మా చెల్లి తలెత్తుకొని బతకాలా అని చెప్పి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడున్న అక్క చెల్లెలందరూ కూడా అడగచ్చు ఎలా అని. ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. 2019 ముందు మీరు పెన్షన్ కావాలన్నా, ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా, ఒక వితంతువు సోదరికి పెన్షన్ కావాలన్నా, లేదా ఒక చిన్న కాగితం కావాలన్నా, ఒక పథకం కావాలన్నా మీ అందరూ కూడా ఏదో ఒక నాయకుడి ఇంటి ముందు చేతులు కట్టుకొని అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి, అయ్యా నాకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, లేదా నాకు ఇచ్చిన పని కావాలా, ఈ పథకం కావాలని ఇల్లు చుట్టూ తిరిగి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వాస్తవం కాదని అడుగుతా ఉన్నది ఏ నాయకుడైనా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క, ఏ చెల్లి, ఏ అన్న, ఏ తమ్ముడు, ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ, మీ తమ్ముడుగా, మీ అన్నగా జగనన్న ఉన్నాడు అని ఈ రోజు నేరుగా వాలంటీర్ని మీ ఇంటికి పంపించి పథకాలు తీసుకొని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు. మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు జగనన్న పంపించాడు మా ఇంటికి, పథకం మాకు ఇచ్చాడని చెప్పే విధంగా మీ ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా? మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందే? వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రాసుకొని 6 కోడి కూస్తుందో తెలియదు కానీ 1వ తారీఖున నేరుగా మీకు పెన్షన్ ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని ఆలోచన చేయనని. రేపు 2024 ఎన్నికల్లో
మళ్ళీ మనం వెనక్కిపోతామా? మళ్ళీ ఇంకో నాయకుడు ముందుకు వెళ్ళి ఏ జన్మ కమిటీను వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలను, లేదా నువ్వు ఏ పార్టీకి ఓటేశారని అడిగి వెనక్కి వెళ్తామా? లేకపోతే మా బిడ్డ ఉన్నాడు 2024లో ఎవరి దగ్గర దేహి అనాల్సిన అవసరం లేదు. నిజంగా అర్హులైతే నేరుగా వాళ్ళ ఇంటికే పథకం ఇస్తానని చెప్పిన జగనన్నను గెలిపించుకుంటామా? ఆలోచన మాత్రం మీరు చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, ఏ ఒక విప్లవైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఆ అడుగుని 10 అడుగులు వేసుకుంటామా, లేతే ఆ వెనక 10 అడుగులు వేస్తామని ఆలోచన చేయాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది. ఈరోజు 2019 తర్వాత మనకి మంత్రులు కానీ, సగం వాటా మంత్రులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఈరోజు ముఖ్యంగా మైనార్టీలో 4 మండలి సభ్యులు కానీ, 4-5 మంది శాసనసభ్యులు కానీ, ఈరోజు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాని కానీ మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా? లేకపోతే 2024లో జగన్ అన్నకి ఏమన్నా చిన్న పొరపాటు చేసి వెనక్కి వెళ్ళిపోతామా అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నేను నెల్లూరు జిల్లా, మీ అందరికి కూడా తెలుసు, నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ బీసీకి మంత్రి వల్ల, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను. మేము ఎక్కడికన్నా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే, అన్ని పదవులు మీకే అని. అప్పుడు గర్వంగా ఉంటుంది, మా అన్న జగన్ అన్న ఉన్నాడు, మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకుంటుంది. అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈరోజు జగన్ అన్న మనల్ని నమ్మి ఈరోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్నీ చెప్పినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్లో వేసే డీబీటీ పథకాలు. కానీ ఈరోజు ఇంతమందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు, వీళ్ళందరూ నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి 2024లో పోతా ఉన్నారు. జగన్ అన్నని రేపు 2024లో మన భుజ స్కంధాల మీద మోసి 2024లో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే రపరపరాడాలి ఫ్యాన్ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్ అన్న చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న మాట్లాడుతా ఉన్నారు, ఎవరో మారిపోతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే, ఈరోజు ఒకటి చెప్తా ఉన్నా, జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరునో, లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది. కానీ ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసులు ఒకటే చెప్తా ఉన్నా, మేము పనికిరానని తీసివేసిన వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకు అభ్యర్థులు కొరవైతే, మాకు అభ్యర్థులు ఎక్కువైతే 175 మందిని 175 పెట్టగలుగుతాం, కానీ 200 మంది 300ని పెట్టలేము. కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా? ఈ రోజు ఫుల్ హౌస్ఫుల్ అయ్యి టికెట్లు దొరక్క ఒక ప్రపంచంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కుట్రలు పనినా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానళ్లు కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుక కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మీ ఆశీస్సులు, మీ దీవెనలు అన్నకు ఉండాలా. ముఖ్యంగా మహిళా తల్లులు మీ చల్లని చూపు, మీ చల్లని ఆశీస్సులు అన్నకు ఉండాలా.
మీ బిడ్డగా ఉండాలని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నకి సైనికుడిగా మొట్టమొదటి రోజు నుంచి అండగా ఉన్న మీ శాసనసభ్యుడు రాయచోటి శ్రీకాంత్ అన్నని ఎలాగో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మెజారిటీ వేల సంఖ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక మైనారిటీ సోదరుని ఎమ్మెల్సీ చేయటమే కాకుండా మండలిలో కూడా వైస్ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే కనీసం ఒక శాసనసభ్యుని కూడా ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంది. ఎలాగో ఈ ప్రాంతంలో మీరు 40,000 50,000 మెజారిటీ రాయచోటి శ్రీకాంత్ అన్నకి ఇస్తారు. దాంట్లో ఎటువంటి అత్యశక్తి లేదు. కానీ 2024లో ఈ రాష్ట్రంలో జగన్ అన్న తర్వాత అంత పెద్ద మెజారిటీ రాయచోటి శ్రీకాంత్ అన్నకి ఇవ్వాలి అని, మీ ప్రాంతం నుంచి ఇవ్వాలని దీవించాలని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడే కాదు, మా జిల్లాలో కానీ ఏదైనా చిన్న మా పార్టీ సమస్యలు ఉంటే మొట్టమొదటి ఫోన్ వచ్చేది శ్రీకాంత్ అందరి నుంచే. ఏం జరుగుతుందబ్బా జిల్లాలో, ఏంది ప్రాబ్లం అద్దా ఇదే అని చెప్పి అంటే ఒక పార్టీ మీద ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కూడా ఒక బాధ్యత కలిగిన ఒక సైనికుడిలాగా ఎప్పుడు కూడా మంచి చెడులు ఏంటి అన్నగారన్నా తెలియజేసే అవకాశం కల్పించే వ్యక్తి శ్రీకాంత్ అన్న చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మైనార్టీలకి బీసీలకి నాకు కూడా అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రేమగా పలకరిస్తూ ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా చెప్తూ ఉంటాడు. నేను కూడా అప్పుడప్పుడు చురుకులేస్తూ ఉంటాను. అంటే అన్నా నువ్వు మాకు వ్యతిరేకం అని చెప్పి కిండలు కూడా చేస్తూ ఉంటా తమాష్కి. కానీ మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి జగన్ అన్న శ్రీకాంత్ అన్నని 50,000 పైచీలకు ఓటుతో మీరు గెలిపించాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ముఖ్యంగా మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, కడప పౌరుషానికి రాయలసీమ పౌరుషానికి అవతల ఒక పప్పులు పులికేసి ఒక కపట నాటకాలు ఉన్న వ్యక్తికి జరుగుతున్న యుద్ధం. ఈ రోజు జగన్ అన్న చేసిన పోరాటం భారతదేశం సైతం వణికిచ్చే నాయకుల్ని వణికిస్తే, అబ్బను లోపలేస్తే అబ్బకు అండుగుండగా ఢిల్లీ బారిపోయిన వ్యక్తి ఈరోజు జగన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. కాబట్టి ఒక్క ఓటు కూడా అవతల పడకూడదు. ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.